రేపు పొద్దుగాల ఈ దేశంలో ఏడ కూడా అంతా మేము ఒకసారి ఈ దేశాన్ని పరిపాలించినాం కాబట్టి ఈ దేశ సంపద అంతా మాదే అంటారేమో. ఇంకా 1000 సంవత్సరాలు అయినా వలసవాదులే. ఈ దేశం మీద 700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దండయాత్ర, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ మీద జరిగినటువంటి దండయాత్ర, ఇండోనేషియా మీద దండయాత్ర, లేకపోతే అది ఇటలీ మీద జరిగినటువంటి దండయాత్ర, లేకపోతే ఈజిప్ట్ మీద జరిగినటువంటి దండయాత్ర, ఎన్ని సంవత్సరాల క్రితం జరిగినా మీరు ఎంత వెనక్కి పోయినా 2000 సంవత్సరాల కంటే పూర్వము అవి మీ రాజ్యాలు కావు, అవి మీ విధానాలు కావు, అవి మీ సంస్కృతులు కావు, అవి మీ పద్ధతులు కావు. అంతకుముందు అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు అనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి నగ్న సత్యం. ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. బలవంతంగా ఊర్లలో నిజాం రాజులు, సుల్తానులు, మొఘలులు, వాడు వీడు టర్కిష్లు వచ్చినటువంటి వాళ్ళు బలవంతంగా ఇందులో చొప్పించి నాశనం చేసినటువంటి విలువలను, సాంప్రదాయాలను మళ్ళా గుర్తు చేయాల్సిందే, గుర్తు చేసుకోవాల్సిందే. భవిష్యత్తు తరాలకు, పిల్లలకు చెప్పాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది అనేటువంటి విషయాన్ని చెప్పాలి. అయితే ఈ ఒక్క అంశం ఎంత దూరమో తీసుకుపోయింది, కానీ ఇవన్నీ చర్చకు రావాల్సిందే. ఎన్నికల సమయంలో మాత్రమే చర్చించుకుంటారు కాబట్టి దౌర్భాగ్యం. ఆ సమయంలోనే చర్చకు రావాల్సినటువంటి అంశాలే. ఒక్కొక్కటి ఏడాది వెనక్కి పోతే జరిగినటువంటి దారుణాలన్నీ కూడా ప్రతి అంశం పైన చర్చ జరగాల్సిందే. అది 2000 సంవత్సరాల దాకా. ఈరోజు 2024వ సంవత్సరం నుంచి మొదలు పెడితే 2000 సంవత్సరం అంటే 1వ సంవత్సరం వస్తుంది కదా. 2000 బ్యాక్ వెళ్తే 2024 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే 1వ సంవత్సరం అంటాం కదా. క్రీస్తు తర్వాత వచ్చింది, క్రీస్తుకు పూర్వము, అంతకు ముందు తవ్వకాలు జరిపితే చరిత్ర అంతా కూడా బయటపడుతుంది.